రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. పలు జిల్లాల్లో పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం చెందారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరు మండలంలో 2 మరణించగా 4 గాయాలయ్యాయి. కనిగిరి మండలంలో దుర్గేష్ కుమార్ అనే యువకుడు మరణించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో 2 చనిపోయారు. మన్నెం జిల్లా బలిజపేట మండలం శ్రీ రంగరాజపురానికి చెందిన డొప్ప సింహాచలం, వంతరం గ్రామానికి చెందిన పార్వతి, విజయనగరం జిల్లా వంగర మండలానికి చెందిన నరసమ్మ పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. విజయవాడ రూరల్ మండలం నుండ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా తడిసింది. ఏలూరు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు వణికిపోయారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. పోలవరం జిల్లా గోదావరి తీరంలో అకాల వర్షాలకు మిర్చి రైతులకు నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన మిరప తడిసి ముద్దయింది. గన్నవరం, సీతాపురం, తోటపల్లి, నెల్లిపాక, కుసుమనపల్లి, ఎర్రబోరు, బొడ్డుకుంట, అయ్యవారిపేట, అవేరు కాలనీలో 1000 ఎకరాల్లో పంట తడిసి ముద్దయింది.